నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. జిల్లా అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించిన సమితి నేతలు రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాడతామని స్పష్టీకరణ. ఉపాధ్యాయుల సమ్మెలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో వక్తల డిమాండ్. ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలన్న కార్మిక అతిథులు. జిల్లా అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ప్రధాని పర్యటనపై జిల్లా వాసులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లే విధంగా పర్యటన సాగిందని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ అన్నారు. సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న వేళ ఆదివారం ఒంటికాలిపై నిల్చుని నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా వాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న అనేక సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోందని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా కమిటీ చైర్మన్ సిర్ర దేవేందర్ ఆరోపించారు. రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 55వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరం వద్ద నేతలు ఒంటికాలిపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు. జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ఎండగట్టారు. ధర్నాలో నాయకులు నిమ్మల నరేందర్, మెస్రం భాస్కర్, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధనా సమితి చైర్మన్ సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలపై ప్రధాని కనీస ప్రకటన చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, టెక్స్టైల్ పార్క్, నవోదయ విద్యాలయ, ఎయిర్పోర్ట్ వంటి అనేక అంశాలను విస్మరించారని, జిల్లా వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించడం లేదని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధిని విస్మరించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. 55 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు లేదు. ఇప్పటి వరకు స్పందన లేదు. మా ఆదిలాబాద్ జిల్లా అంటే నరేంద్ర మోదీకి చిన్న చూపు. మొన్న 4వ తారీఖు నాడు వచ్చినప్పుడు ఏమైనా వరాల జల్లు కురిపిస్తాడని టెక్స్టైల్ పార్క్ ఇస్తాడో, లేకుంటే మూతపడ్డ సీసై పరిశ్రమను తెరిపిస్తాడో, లేకుంటే గిరిజన యూనివర్సిటీ ఇస్తాడో, లేకుంటే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తాడో, లేకుంటే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇస్తాడో అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రజల నోట్లలో మన్ను పోసిపోయినట్టుగా ఇవాళ నరేంద్ర మోదీ టూర్ జరిగింది. మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపు నుండి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్ కనెక్టివిటీని మీరు మా జిల్లా నుండి ఆదిలాబాద్, మా రాజధాని, మా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు పోవడానికి ఇక్కడనైతే ఏం సోర్సెస్ లేవు, కొత్త ఇండస్ట్రీలు లేవు, పని చేసుకుందామంటే యువతకు వేరే అవకాశం లేదు, దారులు లేవు. కాబట్టి ఎక్కడైతే పనులు ఉన్నాయో అక్కడ పోవడానికి మాకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? మా జిల్లాను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా, వెనుకబడ్డ జిల్లా అని చెప్తా ఉన్నారు. ఈ జిల్లాను చూపెట్టే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా అని, ఆదివాసుల జిల్లా అని మా జిల్లాను చూపెట్టి మా జిల్లా మీద వేరే జిల్లాలు అభివృద్ధి చేసుకున్నారు. కానీ మా జిల్లాకి ఇప్పటిదాకా ఉరగబెట్టింది ఏమి లేదు. పట్టణంలోని శివాజీ చౌక్లో గల మారెమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. హుండీ తాళాలు పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. ఉదయం సిబ్బంది వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు, క్లూ టీం సిబ్బంది ఆలయానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించారు. హుండీలో దాదాపు 50,000 రూపాయల నగదు, భక్తులు మొక్కులుగా చెల్లించిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న శివాజీ చౌక్ మారెమ్మ తల్లి ఆలయంలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం సిబ్బంది ఆలయానికి వెళ్లిన సమయంలో ఆలయ ద్వారం హుండీ పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం చేరవేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం సభ్యులు అక్కడికి చేరుకొని సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హుండీలో దాదాపు 50,000 రూపాయల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ విషయమై ఆలయ కమిటీ చైర్మన్ బాదన్ గంగన్న మాట్లాడుతూ ఆలయ ద్వారం హుండీ పగలగొట్టి దుండగులు నగదును దోచుకెళ్లారని అన్నారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు మొక్కుగా చెల్లించే బంగారు, వెండి ఆభరణాలను హుండీలోనే ఉంటాయని, వార్షికోత్సవానికి 2 రోజుల ముందు హుండీ లెక్కిస్తామని తెలిపారు. 40 నుండి 50 వేల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి దొంగలను గుర్తించాలని కోరారు. ఏదైతే శివాచౌక్ మారమ్మ టెంపుల్ ఉందో రాత్రి ఎవరు దొంగలు చొచ్చుకొని గేట్లు వలగొట్టి లోపల గర్భగుడి గేట్ వలగొట్టి దాదాపు ఉండిలోనే ఒక 40 నుంచి 50 వేల రూపాయలు పైసలు నగ్గి, అదే కాకుండా ఒక 10 తులం దాకా బంగారం ఉంటుంది అంట బొట్లు. ఎందుకంటే భక్తులైతే ఏదైతే పెడతాలో మేము ప్రతి జూన్ 29 పెడతాలో మేము అదే డబ్బాలు ఇస్తాం. ఏదైనా ఆభరణాలు పెట్టినా కానీ, ఎండి కానీ ఏదైనా పెట్టినా కానీ ఆ 20 జూన్ నాటి మేము డబ్బాలు వేసేస్తాం. మరి ఆ డబ్బా ఎప్పుడైతే ఉందా 29 జూన్ ఎప్పుడైతే అమ్మవారి ఫంక్షన్ ఉంటుందో ఒక 2 రోజులు ముందు తీస్తాం మేము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అట్లనే ఏంటంటే మొన్న పూజ కానీ ఈ దాదాపు ఒక 2 నెలల మధ్య దిద్దామనుకున్నాము. రాత్రి మాత్రం ఎవరో దొంగలు వచ్చి మాత్రం ఈ పూర డబ్బులు, ఈ బంగారి అన్నీ తీసుకొని వస్తువులని తీసుకొని వెళ్ళి 40 నుంచి 50 వేలు క్యాష్ అండ్ బిల్లులు ఉంటాయి భక్తులు వేసినాయి. మరో అవగాహన ఆభరణాలు, కొన్ని బొట్లు ఉంటాయి బంగారు, పుచ్చతాడి కింద ఇవన్నీ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం స్థానిక సరస్వతి శిశు మందిర్లోని మాధవ నిలయంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై కార్యక్రమ అతిథులు సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఏబీఆర్ఎస్ఎం తెలంగాణ ప్రభారి పాలేటి వెంకట్రావు అన్నారు. సరస్వతి శిశు మందిర్లోని మాధవ నిలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరై పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలబోజు గోపీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఆర్ఎస్ఎం తెలంగాణ ప్రభారి పాలేటి వెంకట్రావు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు నూతన ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. పదోన్నతులు పొంది విడుదల కాని ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏలు విడుదల చేయడంతో పాటు ఇతరత్ర సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 3 డిఏలు పెండింగ్ ఉన్న ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా తక్షణమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ డిఏలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో కొన్ని పదోన్నతులని అవన్నీ పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఆ పదోన్నతులను వెంటనే చేపట్టి ఎక్కడైతే పదోన్నతులు పొంది, బదిలీలు పొంది విడుదల కాకుండా నిలిచిపోయినటువంటి ఉపాధ్యాయుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నేటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు వెళ్లే సమయంలో సిపిఎస్ రద్దుపైన కూడా స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా పండిత పీటీలకు సంబంధించినటువంటి పదోన్నతుల అంశం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా కాలంగా పెండింగ్ లో ఉండి తీవ్రమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఎస్జిటీలుగా ఉన్నటువంటి అపాయింట్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎస్జిటీలుగానే పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భం. గత ప్రభుత్వము స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులకి ప్రత్యామ్నాయంగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం, పిఎస్హెచ్ఎంల పేరుతో 10,000 పోస్టులు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా 10,000 పిఎస్హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయడం ద్వారా ఎస్జిటీల యొక్క పదోన్నతుల యొక్క అంశాన్ని పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తాము. రిమ్స్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆదివారం రిమ్స్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. అధికారులు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. రిమ్స్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. ఆదివారం సమ్మె 2వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఏఐటీయూసీ నేతలు, కార్మికులు నిరసన వ్యక్తం చేసి తమ డిమాండ్లను వెల్లడించారు. అధికారులు కాంట్రాక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. పీఎఫ్ కింద ప్రతి కార్మికునికి ఖాతాలో తక్కువ నగదును జమ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సత్వరమే స్పందించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అకౌంట్లో 12,093 రూపాయలు వేస్తానని చెప్పి
3,023 రూపాయలు పిఎఫ్ కడతానని చెప్పి 484 రూపాయలు ఈఎస్ఐ కడతానని చెప్పి అగ్రిమెంట్ తీసుకున్నాడు. కానీ 11,000 రూపాయలు వేతనం ఇస్తూ 61 రూపాయలు ఈఎస్ఐ కడుతూ 1,340 రూపాయలు పిఎఫ్ కడుతూ 1,675 రూపాయలు పిఎఫ్లో దోచుకుంటూ 1,093 రూపాయలు వేతనంలో దోచుకుంటూ 423 రూపాయలు ఈఎస్ఐలో దోచుకుంటూ పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదిలాబాద్లో నడబొట్టున ఉన్నటువంటి రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్నటువంటి 500 పైచిలకు కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. ఈ విషయమై సంబంధిత రిమ్స్ డైరెక్టర్ గారికి పలుమార్లు తెలియజేసి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సంబంధిత కాంట్రాక్టర్ను పిలిపించి సమస్యలు పరిష్కరించలేడు. జిల్లా కలెక్టర్ స్పందించలేడు, లేబర్ అధికారులు స్పందించలేరు. వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల విడుదలైన గురుకుల విద్యాలయ ఉద్యోగ ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాథోడ్ సంధ్య ఏకంగా 4 పోస్టులు సాధించారు. అందులో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సంధ్య రాథోడ్ను ఘనంగా సత్కరించారు. జెడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, చారులత రాథోడ్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై సంధ్య వీర దంపతులను సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో R&B సురేష్, కౌన్సిలర్ పవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో సంధ్య కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని అన్నారు. సంధ్య గారు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టడం ఫస్ట్ గొప్ప గ్రేట్. తర్వాత 4 ఉద్యోగాలు అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఉద్యోగంతో కూడా కష్టం ఉన్నది. ఎందరో మంది కాంపిటీషన్లో చాలా మంది కష్టపడి చదువుకొని రాత్రుల్లో నిద్రలేని రాత్రులున్నా కూడా ఉద్యోగాలు దొరికాయి. ఒక తపన, ఒక మెమొరీ కూడా కాల. చదువుకుని మెమొరీ ఇచ్చుకుంటేనే అక్కడ ఎగ్జామ్ రాయగలుగుతాడు. అమ్మాయి 4 ఉద్యోగాలు సంపాదించంటే నిజంగా అందరం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరి అక్కడ ఆ రోజు పత్రం తీసుకోవడం కూడా చాలా మీకు కంగ్రాచులేషన్ చెప్తూ, ఉద్యోగం సంపాదిస్తే ఒక కుటుంబమే కాదు సమాజం కూడా గౌరవిస్తుంది. అదేవిధంగా సంధ్య రాథోడ్ మాట్లాడుతూ తాను ఉద్యోగం సాధించడానికి తన కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిదని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆకాంక్ష ఉందని పేర్కొన్నారు. స్కూల్ ఇంకోవైపు చిట్టి నడపడం, ఏదో చేసి మా కోసం డబ్బులు పోగు చేసేవారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఏ ఆర్భాటాలు చేసుకోలేదు వాళ్ళు. మేము సెటిల్ అయ్యే వరకు మా మమ్మీ ఒంటి మీద బంగారం వచ్చింది మా అన్న జాబ్ తర్వాత. అంతకుముందు ఏమీ లేదు. థ్యాంక్ యూ డాడీ. నీ నుంచి నేను చాలా నేర్చుకున్నా. నువ్వు ఒక టీచర్గా మమ్మల్ని చాలా గైడ్ చేసావు. ఎప్పుడు డిసిప్లిన్, ఇన్ టైంలో ఉండాలి. ఇప్పటికీ మా డాడీ మమ్మల్ని అంటూనే ఉంటారు, స్కూల్ 9కి ఉంటే 8:45, 8:30కి అక్కడ ఉండాలి బేటా. మీరు 4కి వదిలేస్తే 4:30కి బయటికి రావాలి. డిసిప్లిన్ అలా ఉండాలి బేటా. థ్యాంక్ యూ సో మచ్. భీంపూర్ మండలం కరంజిటి మీదుగా వెళ్లే రహదారి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇక్కట్లను దూరం చేయాలని మండలవాసులు కోరుతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని, తమ సమస్యను గుర్తించి రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. భీంపూర్ మండలంలోని కరంజిటి మార్గం గుండా వెళ్లే రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి రహదారి సమస్యను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ నరేష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని గత కొన్ని రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను విన్నవిస్తున్నప్పటికీ ఫలితం లేదని వాపోయారు. తమ ఇబ్బందిని తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ నుండి భీంపూర్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కరంజీ గ్రామానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నారు. ధనోరా నుండి కరంజీ వరకు కనీసం సైకిల్పై వెళ్లే పరిస్థితి కూడా లేదని వాపోయారు. అధికారులను ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించినప్పటికీ అగ్రిమెంట్ స్టేజ్లో ఉందంటూ దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల వాసుల ఇక్కట్లను దూరం చేసి వెంటనే రహదారి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో కరంజిటి, గుబిడి, టేకిడి రాంపూర్, గోముత్రి, కరణ్వాడి తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఎప్పుడైతే మరి రోడ్డు పని జరుగుతుందా జరగదా, ఇంకా మరి ఫ్యూచర్లో మరి మేము రోడ్డు మీద ప్రయాణిస్తామా లేకపోతే ఇట్లనే అందరూ ప్రజలు అసలు ఇక్కడున్న ఓట్లు భీంపూర్ మండలంలో ఓట్లు 18,000 ఓట్లు ఉన్నాయి అంటే మేము బజార్లో దొరికినామా 18,000 మంది? మేము ట్యాక్సులు కడతలేమా? మాకు కనీసం అడిగేది ఒక రోడ్డు మాత్రమే. దయచేసి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మీరు మీ ఓన్ వెహికల్లో కాకుండా ఒక్కసారి ఆర్టీసీ బస్సుల్లో మా ప్రజలు సామాన్య ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులో ఒక్కరోజు ప్రయాణించండి. మీ టికెట్ ఖర్చులు కూడా మేము భరిస్తాం, మా జేఏసీ తరఫున మేము భరిస్తాం. ప్లీజ్ దయచేసి మా సమస్యని అర్థం చేసుకొని త్వరలో మా రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భీంపూర్ మండలం కరంజీటి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కల్లెం భూమారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ వెంకటరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భీంపూర్ మండలం కరంజీటి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కల్లెం భూమారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్టర్ వెంకటరెడ్డి, మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ జీవిత పాల్గొన్నారు. దాదాపు 300 మందికి శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. షుగర్ ఎప్పటి నుంచి? నెత్తి నొప్పితో ఏమన్నా కక్కస్తుందా? ఈ మేరకు డాక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళలు నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమ సొంత మండలంలో శిబిరం నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మన పల్లెటూరు గ్రామాలలో ప్రజలకి ఒక అవగాహన, చిన్న మినిమం అవగాహన కూడా ఉండకుండా ఉంటే బాగోదు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం గురించి కానీ పరిశుభ్రత గురించి కానీ ఇవన్నీ ఒక అవగాహన ఉండాలండి. దాంతోపాటు మన ఉమెన్స్ డే రోజు మనకి మేడం గారు బిజీ ఉండడం వల్ల కుదరలేదు. సో ఉమెన్స్ డే రోజు అనుకున్న ప్లాన్ని ఈరోజు మేడం కూడా ఒకసారి ఆడవాళ్ళు ఎట్లాంటి పరిశుభ్రత పాటించాలి, వాళ్ళ నెలసరి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య మనం చూస్తున్నాము గర్భసంచి, ముఖద్వార క్యాన్సర్ కానీ ఇలాంటి ఎక్కువగా వింటున్నాం. బట్ అవి ఏమేమి సింటమ్స్ ఉంటున్నాయి అనేది మన పల్లెటూరు ప్రజలలో అవగాహన ఉండట్లేదు. సో వాళ్ళకి బ్లీడింగ్ అయినా కానీ వాళ్ళు వదిలేయడము ఇలాంటివి చేస్తున్నారు. సో మెయిన్ ఉమెన్స్ డే ఒకటి మనం కవర్ చేసినట్టుగా ఉండాలి. ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన ఉండాలి. ముఖ్యంగా గర్భసంచిదే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జరుపుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. 37 సంవత్సరాల క్రితం 10వ తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆ పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి బాల్యం నాటి జ్ఞాపకాలను నెవరవేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. 37 సంవత్సరాల తర్వాత ఏకమైన పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుని ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. తమ చిన్ననాటి స్నేహితులను తిరిగి కలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింగారెడ్డి, లచ్చారెడ్డి, సంపత్ కుమార్, శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు రమేష్, కాడిరాములు, రవీందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్కషన్ చేసుకొని డెఫినెట్గా మ్యాక్సిమం విల్ ట్రై టు మీట్ యువర్ నీడ్స్. మనం చిన్న పాఠశాలని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు సార్ మీరు ఇలా చెప్పినందుకు. వైద్య ఆరోగ్య శాఖలో H1 INTUC యూనియన్గా చెలామణి అవుతున్న సంఘానికి ఎటువంటి గుర్తింపు లేదని INTUC జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ అన్నారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలతో కలిసి ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ల H1 INTC అని కొత్తగా ఎవరు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. INTCకి ఎక్కడ అనుబంధం లేదు. INTC ఒకటే ఉన్నది దేశవ్యాప్తంగా. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది, సంబంధించింది, అనుబంధంగా ఉన్నది, ఒకటే ఉన్నది. ఉచిత కంప్యూటర్ శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యూనుస్ అగ్బానీ సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు శనివారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నౌమి అంజుమ్, సమీయుద్దీన్లు ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం సుమారు 350 మందికి ఫ్రీ హెల్త్ చెకప్ రసీదులను అందించారు. నేటి యుగంలో కంప్యూటర్ శిక్షణ ఎంతో అవసరమని ఈ సందర్భంగా అతిథులు పేర్కొన్నారు. ఉచిత శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే అన్నారు. సావిత్రిబాయి వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో గల మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ వాడుగురే, రామ్కిషన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబన్న షిండే మాట్లాడుతూ స్త్రీ విద్య, మహిళా సాధికారత, సమసమాజ నిర్మాణం కోసం సావిత్రిబాయి ఫూలే తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో 1848లో మహారాష్ట్రలోని పూణేలో మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్త్రీలకు విముక్తి కల్పించిన గొప్ప సామాజికవేత్త సావిత్రిబాయి ఫూలే అని, బహుజన కులాలన్నీ ఆమె అడుగుజాడల్లో నడిచి సామాజిక న్యాయంతో పాటు సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు, జిల్లా అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించిన సమితి నేతలు. రైల్వే లైన్ సాధించేంత వరకు పోరాడతామని స్పష్టీకరణ. ఉపాధ్యాయుల సమ్మెలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో వక్తల డిమాండ్. ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలన్న కార్మిక అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.